గుడ్ మార్నింగ్. ఈరోజు బైనామియల్ థియరం గురించి ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అసలు బైనామియల్ అంటే ఏమిటి? అన్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ టర్మ్స్ ఈజ్ నోన్ యాజ్ బైనామియల్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్లో టూ టర్మ్స్ ఉంటే కనుక దాన్ని బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఏ. Consider x plus a whole power 1 is equal to ఎంత వస్తుంది? x plus a whole power 1 అంటే దట్ ఈజ్ x plus a. x plus a హోల్ స్క్వేర్ అంటే మనం 8th 9th స్టాండర్డ్లో a plus b హోల్ స్క్వేర్ అలాగే a plus b హోల్ క్యూబ్ ఈ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. అకార్డింగ్ టు దట్ ఫార్ములాస్ x plus a హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో ఏ ఉన్నాయి కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xa ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 2 ఉంది కదా అక్కడ. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్లో 3 టర్మ్స్ వస్తాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 1 ఉంటే ఇక్కడ ఎక్స్ ఏ 2 టర్మ్స్ వచ్చాయి. అంటే 1 ఉంటే ఇక్కడ 2 టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ పవర్ 2 ఆర్ స్క్వేర్ ఉంటే ఇక్కడ ఎక్స్పాన్షన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xa ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 టర్మ్స్ వచ్చాయి. అంటే అలాగే ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి వాటి ప్లేస్లో వేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఏ ప్లస్ 3xa స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ అంటే పవర్లో 3 ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్లో 4 టర్మ్స్ వచ్చాయి. ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్ ఏ 3xa స్క్వేర్ ఏ క్యూబ్ అలాగా 4 టర్మ్స్ వచ్చాయి. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 4 ఇదేంటంటే 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు లేదా 3 రకాలుగా. ఎలాగంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఆ రకంగా చేయొచ్చు, లేదా ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఆ రకంగా చేయొచ్చు, లేదా ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఆ రకంగా చేయొచ్చు. ఇది 2 రకాలుగా చేయొచ్చు అంతే. సో కాబట్టి ఆ రకంగా చేస్తే ఇది వస్తుంది ఎక్స్ పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ ఏ ప్లస్ 6x స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 4x ఏ క్యూబ్ ప్లస్ ఏ పవర్ 4 ఈ రకంగా వస్తుంది. అలాగే మనం ఎంతవరకు చేయగలం అంటే పవర్లో తక్కువ అంటే 4 కానీ పవర్ 4 ఆర్ పవర్ 5 మ్యాక్సిమం అక్కడి వరకు చేయగలం అంత. ఇంకా రాను కూడా కష్టం. సో కాబట్టి అప్పుడు మనం ఏంటి వాడతాం అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n. దీనికి మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఫార్ములా ఉంది, బైనామియల్ థియరంలో ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది ఏంటి? పవర్లో నంబర్ అయితే ఎంతైతే ఉందో దానికి ఎక్స్పాన్షన్లో ఒక టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 1కి 2 టర్మ్స్ ఉండే ఎక్స్పాన్షన్ వచ్చింది. అలాగే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ 3 టర్మ్స్ ఉండే ఎక్స్పాన్షన్ వచ్చింది. అలాగే ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఉంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉండే ఎక్స్పాన్షన్ వచ్చింది. ఎక్స్పాన్షన్లో 4 టర్మ్స్ వచ్చాయి. ఈ రకంగా అనమాట. అలాగా అంటే గ్రాడ్యువల్గా మనం అన్నీ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n దీనికి ఎన్ని టర్మ్స్ ఉన్న ఎక్స్పాన్షన్ వస్తుందంటే n+1 టర్మ్స్ ఉన్న ఎక్స్పాన్షన్ వస్తుంది. ఇది జాగ్రత్తగా మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ అండ్ ఎన్ ఆర్ రియల్ నెంబర్స్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. అది ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్. n పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి, ఎక్స్ n 2 కూడా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. సో అప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n ఫార్ములా ఏంటంటే nc0 ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఏ పవర్ 0 ప్లస్ nc1 ఎక్స్ పవర్ n-1 ఇంటూ ఏ పవర్ 1 ప్లస్ nc2 ఎక్స్ పవర్ n-2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ NCR x power n minus r into a power r plus so on plus NCN
x⁻0 ఇంటూ a⁻n. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ NC0 NC1 ఈ ఫార్ములాస్ వీటికి ఎలా ఫైండ్ చేయాలో మనకి అక్కడ నేర్చుకుంటాం. సో అవి ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. సో NC0 ఇంటూ x⁻n, ఎక్స్ తాలూకా టర్మ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా మనకి ఎక్స్పాన్షన్లో తగ్గుతూ వెళ్తున్నాయి. ఫస్ట్ x⁻n ఉంది, తర్వాత నెక్స్ట్ x⁻n-1 వచ్చింది, అంటే వన్ రెడ్యూస్ అవుతూ వెళ్తుంది. అలాగే నెక్స్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే x⁻n-2 వచ్చింది. అలాగనమాట గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తున్నాయి ఎక్స్ తాలూకా పవర్స్. ఏ తాలూకా పవర్స్ చూస్తే జాగ్రత్తగా a⁻0, నెక్స్ట్ a⁻1, నెక్స్ట్ టర్మ్ a², ఆ నెక్స్ట్ టర్మ్ a³ అలాగ, అంటే ఏ తాలూకా పవర్స్ అన్నీ కూడా పెరుగుతూ a⁻n వచ్చాయి. ఎక్స్ తాలూకా పవర్ వాల్యూస్ తగ్గుతూ x⁻0కి వచ్చాయి లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే. సో అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి చాలా ఈజీగా మనం ఎక్స్పాన్షన్ చేయొచ్చు అంత. అలాగే x-a⁻nకి ఏంటంటే ఆల్టర్నేటివ్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఆ రకంగా వస్తుంది ఎక్స్పాన్షన్. సో కాబట్టి x-a⁻n NC0 సేమ్ పైన ఏదైతే వచ్చిందో అదే వస్తుంది, కాకపోతే ఇక్కడ ఆల్టర్నేట్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఆ రకంగా వస్తుంది. NC0 x⁻n a⁻0 మైనస్ NC1 x⁻n-1 a⁻1 ప్లస్ NC2 x⁻n-2 a² ప్లస్ సో ఆన్ -1 హోల్ పవర్ r NCr x⁻n-r a⁻r ప్లస్ సో ఆన్ -1 హోల్ పవర్ n NCn x⁻n ఇంటూ a⁻n. ఈ రకంగా దీని తాలూకా x-a⁻n తాలూకా ఎక్స్పాన్షన్ ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ కూడా అంతే, ఎక్స్ తాలూకా పవర్స్ 1 రెడ్యూస్ అవుతూ వస్తాయి, ఏ తాలూకా పవర్స్ ప్రతి టర్మ్కి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఈ రకంగా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ రకంగా వస్తుంది. ఇందులో ఎక్స్పాన్షన్ హ్యావింగ్ బోత్ ది 2 ఎక్స్పాన్షన్స్ హ్యావింగ్ n+1 టర్మ్స్, ఎందుకంటే పవర్లో మనకి n ఉంది కాబట్టి మనకు వచ్చే టర్మ్స్ n+1 టర్మ్స్ వస్తాయి అన్నమాట. ఆ రకంగా వస్తుంది అన్నమాట. అయితే ఇందులోని జనరల్ టర్మ్ అనేది ఉంటుంది. x+a⁻nలో r+1th టర్మ్ని జనరల్ టర్మ్ అని పిలుస్తాం అన్నమాట. r+1th టర్మ్ ఏంటి అంటే tr+1 ఇక్కడ మనకి వచ్చింది కదా అంతా ఈ రకంగా NC0 x⁻n a⁻0 ప్లస్ NC1 x⁻n-1 ఇంటూ a⁻1 ప్లస్ NC2 x⁻n-2 a² ప్లస్ సో ఆన్ ప్లస్ NCr x⁻n-r ఇంటూ a⁻r. దీనిని జనరల్ టర్మ్ అంటన్నమాట. దాన్ని r+1th టర్మ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. tr+1 NCr ఇంటూ x⁻n-r ఇంటూ a⁻r. అక్కడ కండిషన్ ఏంటంటే r లైస్ బిట్వీన్ 0 అండ్ n. 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే దట్ మీన్స్ 0కి nకి r అనేది 0 కన్నా ఎక్కువ, n కన్నా తక్కువ, లేదా ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు, అవ్వాలి, అది కండిషన్ అనమాట. ఆ రకంగా ఉంది. ఇఫ్ n ఈజ్ ఫిక్స్ వి రైట్ NCr ఈజ్ ఈక్వల్ టు CR. n ఫిక్స్డ్ కాబట్టి మనం వీటిని ఎలా డినోట్ చేస్తాం, వీటిని బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం అనమాట. NC0 NC1 ఇవన్నీ కూడా. సో NCrని CR అని రాయొచ్చు. అలా అందుకని ఈ NC0 NC1 NC2 NC సో ఆన్ NCn వీటిని ఎలాగా రాస్తామంటే C0 C1 C2 సో ఆన్ అప్ టు Cn అని చెప్పి రాయొచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ది బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం అనమాట. ఆ రకంగా తర్వాత కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు 2n. ఇవి ఎలా వచ్చాయి అన్నది తీరం తర్వాత చెప్తాను, ఈ స్టేట్మెంట్స్ ఎలా వచ్చాయి అన్నది. సో ఫస్ట్ ఇవి నోట్ చేసుకుంటే సరే. నెక్స్ట్ C0 మైనస్ C1 ప్లస్ C2 మైనస్ C3 ప్లస్ సో ఆన్ -1 హోల్ పవర్ n Cn ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదు, ఫస్ట్ ఇదేమో ఫస్ట్ ఎక్స్పాన్షన్ x+a⁻n దాంట్లో అనమాట, దాని తాలూకా ఎక్స్పాన్షన్. సెకండ్దేమో ఒకటి ఆల్టర్నేటివ్ ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది కాబట్టి సెకండ్ x-a⁻n తాలూకా ఎక్స్పాన్షన్. థర్డ్ వన్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఈవెన్ ఎక్స్పాన్షన్ అంతా ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆడ్ అన్నీ కూడా నెక్స్ట్ వస్తుంది. ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా ప్రూఫ్ చెప్తాను తర్వాత థియరమ్స్కి. ఇక్కడ థర్డ్ ఇది ఏంటంటే C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ C6 అంటే అన్నీ ఈవెన్. నెక్స్ట్ ప్లస్ కంటిన్యూషన్ C1 ప్లస్ C3 ప్లస్ C5 ప్లస్ సో ఆన్ అన్నీ ఆడ్.
దట్ ఈజ్ ఈక్వల్ టు 2n-1. ఈ రిజల్ట్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్ C0 + C1 + C2 + so on + Cn అంటే ఆల్ అంటే ఈవెన్ అండ్ ఆడ్ మిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు 2n. సెకండ్ వన్ C0 - C1 + C2 - C3 + so on -1 C(n) ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్లో x - a అంటే ఆ రకంగా వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ పాజిటివ్ ఈవెన్ C0 + C2 + C4 + so on నెక్స్ట్ ఆడ్ C1 + C3 + C5 + so on ఈ రకంగా ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2n-1. అంటే ఏం లేదు, అంటే ఈవెన్ ఆడ్ అన్నీ మిక్స్డ్ అయ్యి ఉండి ఈవెన్వి సెపరేట్ చేసాం, ఆడ్ సెపరేట్గా రాసాం అంతే. సో ఆ రకంగా ఉంటే కనుక 2n-1. వీటిని ఈ ఎక్స్పాన్షన్స్ అన్నీ రాయక్కర్లేకుండా సిగ్మా అంటే మనకు తెలుసు కదా, సమ్మేషన్ ఆఫ్ సిరీస్. సో కాబట్టి ఎక్స్పాన్షన్ అనమాట సిగ్మా అంటే. సో కాబట్టి వాటిని ఎలా రాయొచ్చు, సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n CR ఈజ్ ఈక్వల్ టు 2n. అది ఫస్ట్. ఇది ఏం లేదు అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం, నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాం, సమ్మేషన్ కదా ప్లస్ అనమాట. అంటే ఫస్ట్ దానికి ఈ రకంగా రాస్తాం. C0 + C1 + C2 + so on + Cn ఈజ్ ఈక్వల్ టు 2n ఈ రకంగా మనం డినోట్ చేస్తాం. అంటే సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n CR ఈజ్ ఈక్వల్ టు 2n. నెక్స్ట్ వన్ తర్వాత ఈ రకంగా రాస్తాం. తర్వాత ఏంటంటే ఈ మిగతావన్నీ కూడా వేరే, అంటే RCR అంటే r ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 2 పెడితే అంటే 2C2, అలాగే r ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1C1 ఆ రకంగా వస్తుంది అనమాట. ఇవి వేరేవి. సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n RCR ఈజ్ ఈక్వల్ టు n × 2n-1. థర్డ్ వన్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 2 to n r × r-1 CR ఈజ్ ఈక్వల్ టు n × n-1 × 2n-2. ఫోర్త్ వన్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n r² CR ఈజ్ ఈక్వల్ టు n × n+1 × 2n-2. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ సినాప్సిస్ తోటే మనం లెక్కలన్నీ కూడా ఈజీగా చేసేసి ఇవన్నీ కూడా మనం బైహార్ట్ చేసుకుంటే, సినాప్సిస్ బాగా చదివితే బాగా అర్థమైతే మొత్తం అన్ని లెక్కలు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.